నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏందిరా? 2002లో వచ్చిన నా జిల్లాకి, 2002లో వచ్చిన నా జిల్లాకి 2 సార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, నేను 2 సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన. నేను నా అడుగు పడని గ్రామాలు లేవు కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగులు పడని గ్రామాలు లేవు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి 12 గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు. ఒక్క హుజరాబాదు, ఒక కమలాపూర్ వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది. పక్క పొంటున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయింది. ఇవాళ నేను 2 సార్లు 44 అని చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా? నేను పోని మండలం ఉంటుందా? నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా? మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా, మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, 110 కులాలు 120 కులాలు ఉంటే అనేక కులాలకి పాపం ఇప్పటిదాకా వాళ్ళకు ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు కాలేదు, వాళ్ళు గుర్తించిన పాపన పోతలేరు, వాళ్ళకు కుల సర్టిఫికేట్లు లేవని చెప్పి నన్ను ఎవరు కోరలే. నేనే ఒక 40 రోజుల పాటు 40 డేస్ యావత్ తెలంగాణ అన్ని కుల సంఘాల నాయకులతో బాజాప్తా అసెంబ్లీలో మీటింగ్లు పెట్టి, నేనే వాళ్ళకు భోజనాలు పెట్టి, నేనే మీకు లీడర్ని, మీ సమస్యల పరిష్కారం కోసం ఉన్న బిడ్డనని చెప్పిన నేను 40 రోజుల పాటు ఆ పని చేసిన. 40 రోజుల పాటు అన్ని సమస్యలు తెలుసుకున్న తర్వాత నేను ఒక బీసీ కాన్క్లేవ్ అని చెప్పి బీసీ పార్లమెంట్ సభ్యులను, బీసీ శాసనసభ్యులను, బీసీ శాసన మండలి సభ్యులను, ఆనాడు మా స్పీకర్గా ఉన్న మత్స్యచారి గారిని, ఆనాడు కౌన్సిలర్ చైర్మన్ అయినటువంటి స్వామి గౌడ్ గారిని, మంత్రులందరితో ఒక మీటింగ్ పెట్టిన. 3 రోజుల పాటు పెట్టాను నేను. ఈ నోరు లేనులకు మనం దిక్కు కావాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం భౌగోళికమైనది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ జాతులకు స్వేచ్ఛ కావాలి, ఈ జాతులకి ఫలితం అందాలనేటువంటి సంకల్పంతో ఉన్నది. కాబట్టి మనం వీళ్ళ కోసమే చేయాలని చెప్పి 3 రోజుల పాటు చర్చించాం మేము. దాని ఫలితమే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఇవాళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే ఇవాళ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఎక్కువ వచ్చినాయి. దానికి ఫలితమే ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. దాని ఫలితమే 78 కులాలకు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి ఇక్కడ.